చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం, కానీ అప్పట్లో ధైర్యం చేయలేక ప్రభుత్వ అధికారి లెక్క మిగిలిన. రిటైర్మెంట్ తర్వాత సినిమాల అవకాశాలు వస్తాయా రావా అనే డౌట్తో స్టార్ట్ చేసిండు. ఇప్పుడు సక్సెస్ఫుల్ నటుడు లెక్క గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారా? డీజే టిల్లు బలగం సినిమాలలో నటించి మురళీధర్ గౌడ్ అనే పేరు ఎవరికి చెప్పకుండానే అంత ఫేమ్ ని తెచ్చుకున్నాడు. టిల్లు డాడీ లెక్క ఇక ప్రేక్షకుల గుండెలలో ఒక స్థానం అనేది నింపుకున్నాడు. ఇక ఆయన న్యాచురల్ యాక్టింగ్ తోని, ఇక అట్లనే ఆయన స్టైల్ ఒక మార్క్ డైలాగ్ డెలివరీతోని ఇక అది సాధ్యమైందనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈయన రియల్ లైఫ్ లో కూడా ఆ క్యారెక్టరైజేషన్ అనేది అట్లనే ఉంటుందా అని అంటే అవుననే అంటున్నాడు. నేను చాలా తక్కువ మాట్లాడతా, కానీ ఏం మాట్లాడినా కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని అని చెప్పుకుంటూ వచ్చిండు. యథార్థవాది లోక విరోధి అనే సామెత తిన్నారా? ఇక అట్లనే నిజాలు మాట్లాడే వాళ్ళు ఎవరికి నచ్చరు. ఇక నేను కూడా అంతే. ఇక ఈ నిజాలు మాట్లాడే స్వభావం ఉండడం వల్ల నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఇక అందుకనే మనం చేసే పనులు ఎదుటోళ్ళకి నచ్చినప్పుడు, ఎదుటోళ్ళు చేసే పనులు మనకి నచ్చినప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటర్ కదా అని నా ఉద్దేశం అని అంటున్నాడు. కానీ కష్టపడితేనే కష్టం విలువ తెలిసి పైకి ఎవరైనా వస్తారు. కానీ ఇప్పటి జనరేషన్ ఎట్లున్నదంటే, నిన్న మామిడికాయ విత్తనం నాటి ఈ రోజు పైకి చూసి పండేది అనే జనరేషన్ నడుస్తున్నది. ట్రెండ్ అట్లున్నది. ఇక యూత్ లో 100 మందికి 90 మంది ఇక తేలుకునే అవకాశాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కాబట్టి నాకు జరంత బాధ ఉన్నది అని అంటున్నాడు. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే, ఇక ఆయన డీజే టిల్లుతోనే ఆయన జీవితమే మారే లెక్క ఒక్క సినిమాతోనే అసలు మస్తు ఫేమస్ అయిండు. దాని తర్వాత బలగన్ సినిమా, బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించిండు. ఇక మొత్తానికైతే నేను ఒంటరోడిని అని చెప్తున్నాడు. ఇక ఈయన చెప్పిన మాటలు మీకేమనిపిస్తున్నాయి? నిజమే అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగు అంటుంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.